దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరము కలిసి దేవుని సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుడు మన జీవితంలో మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనము నివసించడానికి, మనం ఆనందించడానికి, భారతదేశ పౌరులుగా మనం జీవించడానికి, భారతదేశం యొక్క శ్రేయస్సు కోరి మనం బ్రతకడానికి, దేశం గురించి ప్రార్థించడానికి దేవుడు మనకిస్తున్న కృప అంతటిని బట్టి మనము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ సమయంలో 73వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనము దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన అంశము ఫ్రీడమ్ ఫర్ జస్టిస్, న్యాయం కోసము స్వేచ్ఛ, స్వేచ్ఛాయుతమైన న్యాయము అనే అంశాన్ని ఈ ఉదయకాలము మనం ఆరాధిస్తూ ఉంటాం. నేషనల్ ఫెస్టివల్స్, జాతీయ పండగలు అని మనం వింటూ ఉంటాం. జాతీయ పండగలను కూడా ఆరాధించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. జాతీయ పండగల్లో ప్రాముఖ్యమైనది మరి స్వాతంత్ర దినము, గణతంత్ర దినము. మరి ఈ 2 దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము మన ఆలయాలలో, మన సంఘంలో, మన ఆఫీసులలో, మన స్కూల్స్లో, మన కాలేజెస్లో, మనం జీవించే ప్రాంతంలో, మనం ఉండే కాలనీస్లో, మనం ఉండే రోడ్స్లో మనము జెండా ఎగరేసి మన యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటాం. ఆ దినం దేశం యొక్క స్వాతంత్రం గురించి పోరాడిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి ఈ దినం కూడా మనకు స్వాతంత్రం ప్రసాదించడానికి ప్రాణాలు అర్పించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబాలు, భూలోకంలో ఉన్న వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థనతో మనము ఈ యొక్క ఆరాధనలోకి మనం వెళ్దాం. దేవుడు భారతీయులను ప్రేమించి దేవుడిచ్చిన ఈ యొక్క స్వాతంత్ర మహోత్సవాన్ని బట్టి మనం దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించవలసి ఉంటున్నాం. స్వాతంత్రాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినప్పటికీ ఇంకా భారతదేశంలో న్యాయం కోసం పోరాడుతున్న వారు ఎంతోమంది, వివక్షతకు లోనవుతున్న వారు ఎంతోమంది, అసమానత్వంలో జీవిస్తున్న వారు ఎంతోమంది, పారదర్శకమైన ప్రభుత్వము, పారదర్శకమైన పరిపాలన విధానము లేక అన్యాయానికి, అక్రమానికి, వివక్షతకు, అసమానత్వానికి గురవుతున్న వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం, మనం వింటూ ఉంటున్నాం. రాత్రి చట్టాలను మార్చుకొని వారికి అనుకూలమైన చట్టాలను చేసుకుంటూ స్వేచ్ఛా జీవితాన్ని, స్వేచ్ఛను మరి దుర్వినియోగం చేసుకుంటున్న సందర్భాలను మనం ఎన్నో వింటూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన అంశము న్యాయమైన స్వేచ్ఛ,
స్వేచ్ఛాయుతమైన న్యాయము అనే అంశాన్ని మనము ఆరాధిస్తూ ఉంటాం. న్యాయాన్ని మన స్వేచ్ఛలో మనకు దేవుడిచ్చిన స్వాతంత్రంలో సత్యంగా న్యాయంగా జీవిస్తున్నామా లేదా, సత్యమైన స్వేచ్ఛను స్వచ్ఛమైన స్వాతంత్రాన్ని మనము ఇతరులకు అందిస్తున్నామా లేదా అనేది ఈ ఉదయకాలము మనము ఆరాధించవలసిన అంశము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యొక్క స్వాతంత్రము తీసుకొచ్చే ప్రక్రియలో పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన యొక్క భారతదేశాన్ని స్వాతంత్రం అనుభవించడానికి, భారత పౌరులు స్వాతంత్రాన్ని అనుభవించడానికి రకరకాల ఉద్యమాలలో పోరాడుతున్న బిడ్డలందరినీ బట్టి దేవుని స్తుతిస్తూ, స్వేచ్ఛాయుతమైన న్యాయయుతమైన పరిపాలనలో మనము ఆనందించడానికి, స్వాతంత్రాన్ని ఆస్వాదించడానికి దేవుడు కృప దయచేయాలని, న్యాయయుతమైన స్వేచ్ఛను అనుభవించలేక, న్యాయయుతమైన పరిపాలనను అందించలేకపోతున్న పరిపాలనా సంస్థలను మరి దేవుడు వాటిని సరిచేయాలని ఆశపడుతూ ప్రార్థిస్తూ, మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని బిడ్డలమైన మనము, యేసయ్య రక్తంలో కడగబడిన మనము ఎలాంటి స్వాతంత్రాన్ని మనము ఇవ్వాలి, ఎలాంటి న్యాయయుతమైన పరిపాలన మనం ఇతరులకు అందించాలి, మన పరిపాలన విధానంలో, మన సంస్థలలో, మన సంఘాలలో ఎలాంటి స్వేచ్ఛాయుతమైన పరిపాలనను, ఎలాంటి న్యాయబద్ధమైన పరిపాలనను, ఎలాంటి స్వాతంత్రాన్ని మనము మన పౌరులకి, మన బిడ్డలకి మనం అందించాలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుడు మన ముందు 4 పాఠ్య భాగాలు ఉంచాడు. మనం సిద్ధపడి మనం వచ్చాం. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి 9 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 18వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకున్నాం. అదే రీతిగా అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకొని సిద్ధపడ్డాం. సువార్తల భాగంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేసిన మాటలు లూకా సువార్తలో 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 26 వచనాల వరకు సిద్ధపడి మనం వచ్చాం. ఈ భాగాలలో నుంచి మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి స్వేచ్ఛాయుతమైన పరిపాలన మనం అందించాలో, ఎలాంటి న్యాయబద్ధమైన పరిపాలన మనం అందించాలో మనము చూద్దాం వాక్యంలో నుంచి. ఒకవేళ ఆ రీతిగా మన పరిపాలన విధానము లేక మన సంఘంలో, సమాజంలో మన ద్వారా అలాంటి విధమైన న్యాయబద్ధమైన పరిపాలన లేకపోతే, వాక్యం విన్న తర్వాత మనం సరి చేసుకున్నట్టయితే దేవుడు మన ద్వారా రానున్న కాలంలో గొప్ప కార్యాలు చేస్తాడు అన్న విశ్వాసంతో మనము వాక్యాన్ని విందాం. వాక్యంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన పూర్వకంగా, దేవా, ఈ ఉదయకాలము నాతో మాట్లాడు. ఈ సమయంలో నీ వాక్యం వింటున్నా నాతో మాట్లాడు తండ్రి. వాక్యంలో ఉంటున్న లోతైన అర్థాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలు నాకు బయలుపరిచి రానున్న కాలంలో న్యాయయుతమైన పరిపాలన, న్యాయబద్ధమైన పరిపాలన, స్వేచ్ఛాయుతమైన పరిపాలన నాయన నీ నుండే ప్రాంతంలో నేను అందించడానికి నీ కృప దయచేయమని ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని వాక్యం విన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. స్వాతంత్ర దినము, జస్టిస్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ జస్టిస్, ఇండిపెండెన్స్ డే, ఫ్రీడమ్ ఫర్ జస్టిస్, స్వాతంత్ర దినము, న్యాయయుతమైన స్వేచ్ఛాయుతమైన న్యాయము అనే అంశాన్ని ఈ ఉదయకాలము మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం.
ఆ ముందు మనం చూసినట్టయితే మోషే ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వాటిని వివరించడానికి ప్రయత్నం చేశాడు. కింది భాగాల్లో మనం చూసినట్టయితే 20వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయము, 21వ అధ్యాయము, 22, 23 నుంచి ఎన్నో వివరాలు, ఆ 10 ఆజ్ఞల గురించి చక్కటి వివరణ, ఇంకొంచెం విశ్లేషణ, ఇంకొంచెం వివరణ ఇస్తూ వస్తున్న సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 23వ అధ్యాయం దగ్గరికి రాగానే ఇక్కడ 10 ఆజ్ఞలకు సంబంధించిన ఇంకొంచెం లోతైన గూఢార్థాలను మోషే ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ భాగంలో మనం చూసే పాయింట్ ఏంటిది అంటే ఎథికల్ టీచింగ్స్, నైతిక బోధ, నైతిక విలువల గురించి మోషే ఇచ్చిన వివరణ లేక మోషే ఇచ్చిన బోధ, మోషే చేస్తున్న బోధను, ఎథికల్ టీచింగ్స్ని మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి వచనంలో చూసినట్లయితే లేని వార్తను పుట్టింపకూడదు. స్వాతంత్రాన్ని అనుభవించే ప్రక్రియలో, న్యాయబద్ధమైన స్వాతంత్రాన్ని అనుభవించే ప్రక్రియలో కొంతమంది బిడ్డలు ఆటంకకరంగా ఉంటూ ఉంటారు. లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు. లేని విషయాలు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులకు తెలియజేసి వారి విషయంలో నెగిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో కొంతమందికి అందవేసిన హస్తం ఉంటూ ఉంటుంది. అందుకే మోషే ఏం చేస్తుందంటే డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ రిపోర్ట్స్, అబద్ధ సాక్ష్యాలను, లేని వార్తను పుట్టించవద్దు అని మోషే ఖచ్చితంగా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నారు. లేని వార్త సహోదరుల మీద కానీ, తోటి ఉద్యోగస్తుల మీద కానీ, తోటి వారి మీద కానీ, కుటుంబీకుల మీద కానీ, తోబుట్టుల మీద కానీ, యవనస్తుల మీద కానీ ముఖ్యంగా లేని వార్తను మనం పుట్టించకూడదు. ఇద్దరు యవనస్తులు, స్త్రీ పురుషులు కలిసి తిరుగుతున్నారంటే కొంతమంది మనము లేనిపోని అబండాలు వేస్తూ ఉంటాం. సత్యాన్ని తెలుసుకోకుండా అసత్య ప్రచారాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అసత్యమైన వాటినే ఇతరులకు స్ప్రెడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని మోషే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండో విషయం ఏంటిదంటే అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలిమి చేయకూడదు. అన్యాయపు సాక్ష్యాన్ని, డోంట్ జాయిన్ టు స్ప్రెడ్ ఫాల్స్ రిపోర్ట్స్ విత్ ద వికెడ్ పీపుల్. అన్యాయపు సాక్ష్యాన్ని ప్రచారం చేయడానికి, పలకడానికి, అన్యాయంగా సాక్ష్యం పలకడానికి ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బులు తీసుకొని సత్యాన్ని అసత్యాన్ని చేస్తూ ఉంటున్నారు. సత్యాన్ని న్యాయాన్ని అన్యాయంగా చేస్తూ ఉంటున్నారు. అలాంటి వారితో దేవుడు ఈ ఉదయకాలము మాట్లాడే మాట ఏంటిదంటే, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అన్యాయపు సాక్ష్యాన్ని పలకకూడదు. అన్యాయంగా సాక్ష్యాలను పలుకుతూ ఉంటారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసము దేవుని రక్తంలో కడగబడిన వారమన్న సత్యాన్ని మర్చిపోయి, వాక్యాన్ని మర్చిపోయి, అన్యాయపు సాక్ష్యాన్ని, లేని వార్తలను పలుకుతూ ఉంటారు. అసత్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ ఉదయ కాలము అలాంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మూడవ మాట ఏంటిది అంటే, దుష్కార్యము చేయుటకై సమూహమును వెంబడించవద్దు. అన్యాయము తిప్పివేయుటకై సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. గుంపులతో చేరి మన మనస్సాక్షిని చంపేసుకొని వారిలో సత్యమున్న వారిని కాదని అసత్యం వైపు పరిగెడే వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. అసత్యమైన వాటి కోసం ప్రాకులాడే వారితో, అసత్యంగా జీవిస్తూ పదవులను ఆశించాలి అన్న వారితో
దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. అసత్యంగా జీవించకు, అలాంటి సమూహమును వెంబడించకు, అన్యాయాన్ని త్రిప్పివేయటకు. పీపుల్ హూ పర్వర్ట్స్ జస్టిస్ డోంట్ మింగిల్ విత్ దెమ్ అని దేవుడు మాట్లాడుతుంటున్నారు. న్యాయాన్ని తిప్పివేసి అసత్యాన్ని ప్రభావితం చేసే వారితో, అసత్యంగా జీవించే వారితో, న్యాయాన్ని భూస్థాపితం చేసి అన్యాయాన్ని ముందుకు తీసుకెళ్లే వారి సమూహంతో స్నేహం చేయకు, వారితో జీవించకు, వారితో బ్రతకకు అని మోషే ఇశ్రాయేలీలతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 4-5 వచనాలు చూసినట్లయితే, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకో. నీ శత్రువులకు సంబంధించింది ఏదైనా సరే, అది జంతువైనా పశువైనా వస్తువైనా ఆపదలో ఉన్నట్టయితే సహాయం చేయి. నీ శత్రువు యొక్క క్షేమం కోరు అని మోషే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. స్వాతంత్రాన్ని, స్వేచ్ఛాయుతమైన స్వాతంత్రాన్ని ఆస్వాదించే రీతిగా నీ శత్రువుని ప్రేమించు అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. 6వ వచనంలో చూసినట్లయితే, నువ్వు న్యాయం తీర్చేటప్పుడు దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. నీవు న్యాయం తీర్చేటప్పుడు న్యాయాన్ని అన్యాయంగా చేయకూడదు. న్యాయమనే చెప్పే స్థితిలో ఉండాలి, అన్యాయాన్ని అన్యాయమనే చెప్పే స్థితిలో ఉండాలి. ఎందుకు అంటే, నువ్వు దేవుని బిడ్డవు, యేసయ్య శిలువలో కార్చిన రక్తంలో కడగబడిన వాడవు. ఈలోక కుయుక్తులు, ఈలోక జ్ఞానాన్ని అవలంబించుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఆత్మను చంపేసుకొని న్యాయాన్ని అన్యాయంగా తీర్పు తీర్చొద్దు అని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ రీతిగా చేసేవారు ప్రస్తుత కాలంలో చాలా మంది ఉన్నారు. వారి స్వలాభం కోసము, వారి లాభం కోసము, వారికి రావాల్సిన బెనిఫిట్స్ కోసము ఆశపడి లోకం వైపు చూస్తూ న్యాయాన్ని చంపేసి అన్యాయానికి దిశగా పరిగెడుతున్న వారిని మనం చూస్తూ ఉంటున్నాం. 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఆబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టిని నిర్దోషినిగా ఎంచను. అబద్ధము ఆడకూడదు, అబద్ధంగా జీవించొద్దు, అబద్ధంగా బ్రతకొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. లేని వార్తలు పుట్టించొద్దు అంటున్నాడు. అబద్ధానికి దూరంగా ఉండమని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, నీ మాట అవును అంటే అవునుగా ఉండాలి, కాదు అంటే కాదుగా ఉండాలి. ఈలోక ప్రకారంగా వచ్చే వాటిని ఆశపడి, ఈలోక పదవుల గురించి ఆశపడి, ఈలోక ప్రకారం వచ్చే మెప్పుల గురించి, పొగడ్తల గురించి, లాభాల గురించి ఆశపడి, పరలోకం నుంచి దేవుడు నీకు ఇచ్చే బహుమానాలను చేజార్చుకోకు అని మోషే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన అనైతికమైన జీవితాన్ని బట్టి, అనైతికంగా జీవించే జీవిత విధానాన్ని బట్టి దేవునికి దూరంగా బ్రతకకు, న్యాయంగా బ్రతుకు, న్యాయంగా జీవించు అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 8వ వచనంలో చూసినట్లయితే, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయును. లంచం పుచ్చుకోకూడదు. యూ షల్ నాట్ టేక్ బ్రైబ్. లంచాన్ని పుచ్చుకోకూడదు. ఈ ప్రస్తుత కాలంలో ఓటు వేయడానికి మనం డబ్బు తీసుకుంటున్నాం, అది లంచం తీసుకున్నట్టే. సంఘంలో కానీ సమాజంలో కానీ మన ఓటు, దేవుడు మనకిచ్చిన ఓటు హక్కును వినియోగించడానికి మనము డబ్బులను ఆశపడుతూ ఉన్నాం, లేకపోతే లాభాలను ఆశపడుతూ ఉన్నాం. స్వలాభం ఆశపడి అన్యాయంగా
న్యాయమైన వాటి వైపు మన హక్కును వినియోగించుకోకుండా అన్యాయమైన వాటిని మనం గెలిపిస్తూ ఉంటున్నాం, అసత్యమైన వాటిని గెలిపిస్తూ ఉంటున్నాం, వాక్యాలకి వ్యతిరేకమైన వాటిని మనం గెలిపిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఉండొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అబద్ధం ఆడకూడదు, లంచం పుచ్చుకోకూడదు. నువ్వు లంచం తీసుకున్న మరుక్షణమే నీ కళ్ళకు గుడ్డితనం వచ్చేసి సత్యం ఏంటిది అసత్యమైన ఏంటిది అనేది గమనించకుండా, వాటి మధ్యలో ఉంటున్న వ్యత్యాసాన్ని చూడకుండా నీ తీర్పులో వివక్షత చూపించి, లంచం తీసుకున్న వైపు మొగ్గు చూపించి నీ ఓటు అక్కడ వేసే దిశగా నిన్ను నడిపిస్తుంది, నిన్ను ప్రోత్సహిస్తుంది. కాబట్టి లంచం తీసుకొని తీర్పు తీర్చకు అని మోసే ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమ, జీవితంలో నైతిక విలువలు కలిగి ఏ రీతిగా బ్రతకాలి, నైతికంగా ఏ రీతిగా జీవించాలి, న్యాయబద్ధంగా ఏ రీతిగా బ్రతకాలి, పారదర్శకంగా ఏ రీతిగా జీవించాలో మోషే ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 9వ వచనంలో చూసినట్లయితే, పరదేశిని ప్రేమించు, పరదేశిని బాధ పెట్టకు, పరదేశిని ఆదరించు, ఇరుగు పొరుగు వారిని ఆదరించు, సహాయంలో ఉన్న వారికి సహాయం చేయి, ఆపదలో ఉన్న వారిని ఆదుకో. ఇలాంటి మంచి గుణగణాలు, మంచి లక్షణాలు కలిగి నువ్వు బ్రతకాలి. ఇలాంటి న్యాయమైన స్వేచ్ఛను నీ ద్వారా నీ దగ్గరుంటున్న ప్రజలకు అందించే పౌరుడిగా నువ్వు ఉండాలి అని మోషే ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, రెండవ భాగంలోకి మనం వెళ్ళినట్టయితే, రెండవ భాగంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నంటే, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని ఆస్వాదించు, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రంలో ఆనందించు, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రంలో ఉత్సహించు, ఆ మహోత్సవములో ఆనందించు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన యొక్క పితరులు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం ఆస్వాదించాలి, ఈ స్వాతంత్రంలో జీవించాలి, ఈ స్వాతంత్రాన్ని అనేక మందికి ఇచ్చే దిశగా మనము నడిపించాలి. స్వాతంత్రాన్ని అనుభవించే మనము మన ద్వారా ఇతరులను బానిస జీవితంలోకి నడిపించొద్దు అని అపోస్తలుడైన పౌలు ద్వారా మనము ఈ భాగంలో నేర్చుకుంటున్నాం. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయంలో చెప్పే మాట ఏంటిదంటే, ధర్మశాస్త్రం ద్వారా నువ్వు విడిపించబడ్డావు, ధర్మశాస్త్రం ద్వారా నువ్వు విడిపించబడి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు. కృప చేతనే రక్షించబడ్డావు, కృప చేతనే విశ్వాసంలోకి నడిపించబడుతున్నావు, కృప చేతనే దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, కృప చేతనే దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు అని అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రానికి అధిక స్థితిలో ఉన్న, ఉన్నతమైన స్థానములు ఉన్న దేవుని కృపను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపను అక్కడ ఉంటున్న తన యొక్క సంఘానికి, గలతీ సంఘానికి జ్ఞాపకం చేస్తుంటున్నారు. గలతీ సంఘంలో ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన యూదులు, యూదాయేతరులు, యూదా మతానికి సంబంధించిన వారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే వారు సున్నతి చేసుకోవాలి, సున్నతి ద్వారానే క్రైస్తవులుగా మీరు మార్చబడతారు అని బలవంతం చేస్తున్న సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నంటే, మీరు స్వతంత్రులయ్యారు, యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి రక్షణలోకి మీరు వచ్చేశారు, రక్షణ ప్రణాళికలోకి వచ్చేశారు. బానిస జీవితం నుంచి, దాస్య జీవితం నుంచి స్వాతంత్ర జీవితంలోకి మీరు వచ్చేశారు. మీరు ఇంకెంత మాత్రము ధర్మశాస్త్రానికి లోబడవలసిన వారు కాదు. ధర్మశాస్త్రంలో ఉంటున్న సున్నతిని జయించి దేవుని కృపలోకి మీరు వచ్చేశారు. ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ యేసుక్రీస్తు ప్రభువును శిలువలో నెరవేర్చాడు కాబట్టి, శిలువలో ఆయన రక్తంలో కడగబడటం ద్వారా దేవుని కృపను బట్టి రక్షణలోకి మీరు వచ్చేసారు. కాబట్టి తిరిగి మీరు దాస్యంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు అని అపోస్తలుడైన పౌలు
గలతీ పత్రికలో గలతీ సంఘానికి బోధ చేస్తూ ఉంటున్నాడు. చూద్దాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి యేసుక్రీస్తు మూలంగా స్వతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి మీరు స్థిరులుగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి అనే అపోస్తుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, స్వేచ్ఛ జీవితంలోకి మనం వచ్చాం. బానిస జీవితంలో నుంచి ఇశ్రాయేలీలు విడుదల చేయబడ్డారు. బానిస జీవితంలో నుంచి, ఐగుప్తు బానిస జీవితంలో నుంచి, బబులోను బానిస జీవితంలో నుంచి, రకరకాల దేశంలో వారిని హింసించినప్పుడు, బానిసలుగా తీసుకున్నప్పుడు, అలాంటి బానిస జీవితం నుంచి దేవుని కృపను బట్టి స్వేచ్ఛాయుతమైన జీవితంలోకి వచ్చారు. కాబట్టి మీరు తిరిగి బానిస జీవితంలోకి వెళ్ళకండి, స్వతంత్రులుగా జీవించండి అని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా గలతీ పత్రికలో మాట్లాడుతూ, స్వతంత్రులుగా ఉన్న వారిని బానిసలుగా చేయకండి, బానిస జీవితంలోకి నడిపించకండి, వారిని స్వాతంత్రాన్ని ఆనందించనివ్వండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసములో స్వాతంత్రాన్ని, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని, న్యాయబద్ధమైన జీవితాన్ని ఆస్వాదించే బిడ్డలుగా మనము వారికి చేయాలి అని దేవుడు ఈ ఉదయకాలము అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రము కృప, ధర్మశాస్త్రాన్ని దాటి దేవుని కృప ఉన్నతమైన స్థానంలో ఉంది. కాబట్టి దేవుని కృపను పొందుకున్న నీవు, దేవుని కృపను పొందుకున్న వారిని తిరిగి బానిస జీవితంలోకి నడిపించవద్దు, బానిసలుగా చూడవద్దు, బానిసలుగా భావించవద్దు, సమానులుగా భావించాలి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగానైతే యేసుక్రీస్తు ప్రభు నా సహోదరుడా అని పిలిచాడో, సహోదరత్వం ద్వారా, సహోదరుడిగా పిలవడం ద్వారా సమానత్వాన్ని దేవుడు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దయచేశాడో, అలాంటి సమానత్వమైన జీవితాన్ని, అలాంటి వివక్షత లేని పరిపాలనను, అలాంటి అసమానత్వం ఏదైనా ఉన్నట్టయితే ఆ అసమానత్వాన్ని తీసివేసి పారదర్శకమైన పరిపాలన ద్వారా సమానత్వమైన పరిపాలనను అందించాలి. నీ ఆధ్వర్యంలో, నీ పరిపాలనలో ఉంటున్న వారందరూ స్వతంత్రులుగా జీవించడానికి, బానిసలుగా బ్రతకకుండా, భయపడుతూ వణుకుతూ జీవించకుండా దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని విశ్వాసాన్ని స్వాతంత్రులుగా ఆస్వాదించే వారిగా నీ పరిపాలన ఉండాలి అని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. 5వ వచనం మనం చూద్దాం. ఏలైనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునన్న నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. నీతి కలుగుతుంది, మన ద్వారా నీతి అందించబడుతుంది, మన ద్వారా నీతి పరిపాలన ఇతరులకు అందించబడుతుంది అన్న నిరీక్షణలో మన ఆధ్వర్యంలో ఉన్న బిడ్డలందరూ జీవించడానికి, ఆ నీతిని ఆస్వాదించడానికి, ఆ నీతిని అనుభవిస్తూ బ్రతకే దిశగా నడిపించే నాయకులుగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది, ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది, ఎక్కడ వివక్షత ఉండదో, ఎక్కడ అసమానత్వం ఉండదో, ఎక్కడ పారదర్శకంగా పరిపాలన ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. ఎక్కడైతే వివక్షత ఉంటుందో, ఎక్కడైతే అసమానత్వం ఉంటుందో, ఎక్కడైతే ఆ పారదర్శకమైన పరిపాలన ఉండదో
అక్కడ దేవుని ఆత్మ ఉండదు అన్నట్టుగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసు క్రీస్తు నందుండు వారందరికీ సున్నతి పొందుతందేమీ గాని ఏమీ లేదు, పొందకపోవటందేమీ లేదు గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. సున్నతి పొందుటేందేమీ లేదు, పొందకపోవటేందేమీ లేదు కానీ దేవుని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమను చూపించాలి, ప్రేమయుతమైన పరిపాలన అందించాలి. దేవుని ప్రేమను అందరికీ పంచించే దశగా ఉండాలి. క్రమశిక్షణ చేయాలి కానీ శిక్షించొద్దు. క్రమశిక్షణ చేయాలి కానీ శిక్షించొద్దు. వారిని క్రమశిక్షణలోకి వచ్చే దిశగా నడిపించే రీతిగా మన పరిపాలన విధానం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి సున్నతి పొందేదేమీ లేదు, పొందకపోతే ఏందేమీ లేదు. ఇంత కట్టుదిట్టమైన నిర్ణయం చేయవలసిన అవసరం లేదు అని గలతీ ప్రాంతంలో ఉన్న బోధకులకు అపోస్తలుడైన పౌలు చెప్తూ, సున్నతి పొందుట ఏందేమీ లేదు, పొందకపోతే ఏందేమీ లేదు కానీ దేవుని ప్రేమలో విశ్వాసము దిశగా నడిపించేదే ప్రయోజనకరమని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏది ప్రయోజనకరమైందో అది గలతీ సంఘంలో ఉంటున్న బోధకులకు, గలతీ సంఘస్థులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, నాయకులుగా ఉంటున్న మనము, పరిపాలనలో ఉంటున్న మనము క్రీస్తు ప్రేమను అందించే దిశగా ఉండాలి. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రాన్ని, క్రీస్తు మనకు నేర్పిన న్యాయాన్ని, క్రీస్తు మనకు నేర్పిన సత్యాన్ని, క్రీస్తు మనకు నేర్పిన బోధను అందించడం ద్వారా క్రీస్తు ప్రేమలోకి బిడ్డలను నడిపిస్తూ విశ్వాసం దిశగా ప్రయాణింపజేసే వారిగా మనం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఈ సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. సంఘాన్ని విశ్వాసంలో పెంచాలి, అవిశ్వాసంలో కాదు. క్రీస్తు ప్రేమను చూపించడం ద్వారా, క్రీస్తు ప్రేమను పంచించే దిశలో దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా విశ్వాసంలోకి నడిపించాలి. అదే ప్రయోజనకరం. నీ ఆధ్వర్యంలో ఉంటున్న వారిని దేవుని మీద విశ్వాసం ఉంచే వారిగా నువ్వు నడిపించాలి అని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, మనము ముందుకు సాగిపోదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 26 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ మనము వీఆర్ సీయింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ వోస్. దేవుని యొక్క దీవెనలను చూస్తున్నాం, దేవుని యొక్క మరి శిక్షను కూడా మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. న్యాయంగా జీవిస్తూ అన్యాయమైన పరిపాలనకు లోనై వివక్షతకు లోనైన వారు దీవించబడతారు. అసమానత్వంలో మూలుగుతూ సమానత్వాన్ని అనుభవించలేకపోతున్న వారు దీవించబడతారు. పారదర్శకమైన పరిపాలన లేక అపారదర్శకమైన పరిపాలనలో మీకు రావాల్సిన దీవెనలను పోగొట్టుకుంటున్న వారు అత్యధికంగా దీవించబడతారని లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతారు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లా నన్ను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబద్దురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ పితరుల ప్రవక్తలకు ఇదే విధంగా చేసిరి. దేవుడు మాట్లాడుతుంటున్నారు. అన్యాయానికి గురి అయిపోయి, అసమానత్వానికి గురి అయిపోయి, అలాంటి పరిపాలనలో మరి తట్టుకోలేక అనేకమైన శిక్షలు అనుభవిస్తున్న వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే,
దేవుడు ఉన్నాడు. విశ్వాసంతో జీవించండి, నిరీక్షణతో బ్రతకండి, అవిశ్వాసంలోకి వెళ్ళకండి, నిరీక్షణ కోల్పోకండి. ఎందుకు అంటే ఈరోజు ఏడ్చే మీరు ఒక దినము మీరు నవ్వుతారు. నవ్వే రీతిగా దేవుడు మీ జీవితాన్ని దీవించబోతూ ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న ధైర్యాన్ని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని నిమిత్తం, నా నిమిత్తం మీరు హింసించినప్పుడు, నా నిమిత్తం మీరు బాధ పెట్టబడ్డప్పుడు, నా నిమిత్తం అవమాన పాలైనప్పుడు మీరు ఆనందించండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉంటున్నాడు. స్వేచ్ఛ లేక భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన పరిపాలన, ఆ యొక్క కాన్స్టిట్యూషన్, ఆ యొక్క చట్టం మనకున్నప్పటికీ మన మతాన్ని, మన యొక్క దేవుణ్ణి, మన యొక్క మార్గంలో మనం ప్రయాణించలేక గడప అనేక ఇబ్బంది పాలవుతున్న వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, మీరు ఓపిక పట్టండి, మీరు అనుభవించండి, ఒకానొక దినము మీకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అన్యాయానికి, అక్రమానికి, లంచగొండులకు, దేవుని మీద భయము భక్తి లేని వారికి, వారి చేతిలో బలైపోతున్న వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, బీ ఆఫ్ గుడ్ కరేజ్, cheer up, a day is going to come where God is shower abundant of blessings on you. ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బాధపడకండి, ఓపికతో సహించండి, విశ్వాసంతో జీవించండి, నిరీక్షణతో ఎదురు చూడండి. అలాంటి బిడ్డలకు దేవుడు న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అలాంటి బిడ్డలను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. అలాంటి బిడ్డలు ధన్యులు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, న్యాయానికి బలి అయిపోయిన వాడు, అన్యాయానికి న్యాయంగా జీవిస్తున్నప్పుడు అన్యాయానికి, అక్రమానికి నీ జీవితం బలి అయిపోయి ఉన్నట్టయితే, నీకు రావాల్సిన దీవెనలు రాకుండా మానవ శక్తులు అడ్డుకుంటున్నట్టయితే, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా మానవ శక్తులు నిన్ను అడ్డుకుంటున్నట్టయితే, నిన్ను మాటి మాటికి వారికున్న బలము చేత, అధికార బలము చేత, వివక్షతతో, అసమానత్వంతో, అపారదర్శకమైన పరిపాలన చేత నిన్ను హింసిస్తున్నట్టయితే, ఈ ఉదయకాలము నువ్వు ధన్యుడవు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు కృప దయచేస్తున్నందుకు నువ్వు ఆనందించు. దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క శక్తిని బట్టి, బలాన్ని బట్టి నువ్వు ఆనందించు అని ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కృంగిపోకు, అవిశ్వాసంలోకి పడిపోకు, అధైర్యపడకు, నిరీక్షణలో జీవించును. ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్. ఆ దినము దేవుడు వ్యాజ్యమాడతాడు, నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు. న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షాన న్యాయం జరిగిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అన్యాయానికి బలైపోయిన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రస్తుత కాలము వారు ఆనందించవచ్చు, వారు పండగ చేసుకోవచ్చు. అన్యాయంగా, బలవంతంగా, అక్రమంగా ఆస్వాదించుకున్న వాటిని, సంపాదించుకున్న వాటిని ఆస్వాదిస్తూ జీవించవచ్చు. కానీ దేవునికి భయపడి బ్రతకాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 24 నుంచి 25 నుంచి 26 వచనాల్లో చూసినట్లయితే దేవుడు ఇక్కడ శిక్షిస్తున్న బిడ్డలకు, వారితో కఠినంగా మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. చదువుకుందాం. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొందురు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి
ఏడ్తురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మీ పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. శ్రమ రాబోతుంది అని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఆస్తులు, అంతస్తులు, పదవులు సంపాదించుకున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట. అన్యాయంగా, అక్రమంగా లంచం తీసుకొని ఆస్తులు, ఇండ్లను, కోట్ల మీద కోట్లను, ఇండ్ల మీద ఇండ్లను సంపాదించుకున్న వారితో, అన్యాయంగా, అక్రమంగా పదవులు సంపాదించుకున్న వారితో, అన్యాయంగా, అక్రమంగా దోసుకున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాటిని అనుభవిస్తూ ఇప్పుడు నవ్వుతున్న వారలారా, మెప్పులు పొగడ్తలు అనుభవిస్తున్న వారలారా, మీకు శ్రమ రాబోతుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అన్యాయంగా, అక్రమంగా జీవించే వారికి శ్రమ రాబోతుంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అన్యాయంగా, అక్రమంగా ఇతరులకు బలహీనమైన వారిని దోచుకున్న వారికి శ్రమ రాబోతుంది అని దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అధికార బలం చేత, డబ్బు బలం చేత, మంది బలం చేత ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ న్యాయంగా జీవించే వారిని అనగద్రొక్కుతున్న వారి కన్నీరు దేవుని సన్నిధానానికి చేరుతుంది అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఇప్పుడు నవ్వే వారలారా, అన్యాయంగా, అక్రమంగా సంపాదించుకొని అనుభవించే వారలారా, మీకు శ్రమ. ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నాడు. జక్కయ్య మారుమనసు పొంది, యేసయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను, మిగిలిందంతా బీదలకు పంచిస్తానన్న మారుమనసు కలిగి అలాంటి వారు మారకపోతే వారికి తప్పకుండా శ్రమ రాబోతుంది అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మారాలి దేవుని బిడ్డ. హింసించేవారు మారిపోవాలి. అన్యాయంగా జీవించేవారు మారాలి. దాసులుగా భావించి, దాసులుగా మనకంటే బలహీనమైన వారిని హింసించేవారు మారిపోవాలి. మారకపోతే శ్రమ. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలు లోబడి, దేవుని మాటకు లోబడి జక్కయ్య ఏ రీతిగానైతే రూపాంతరపరచబడ్డాడు, జక్కయ్య ఏ రీతిగా అయితే మారుమనసు పడ్డాడు, జక్కయ్య ఏ రీతి అయితే సంపూర్ణంగా మారిపోయి దేవుని బిడ్డగా రూపాంతరపరచబడ్డాడు, ఆ రీతిగా మారిపోకపోతే, అన్యాయంగా, అక్రమంగా దోచుకున్నది తిరిగి వారికి ఇవ్వకపోతే అవి అనుభవించే వారందరికీ శ్రమ అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. లంచగొండితనము చేత, నీ యొక్క అధికారము చేత నువ్వు ఏం సంపాదించుకున్నావు? జాగ్రత్త. మనము దేవునికి లెక్క అప్పగింపవలసిన వారి వలె జీవించబద్ధులమై ఉంటున్నాం. వాక్యం వినే ప్రతి దేవుని బిడ్డ వాక్యానికి భయపడి జీవిస్తాం. వాక్యానికి భయపడి మనం బ్రతుకుదాం. వాక్యానికి భయపడి మనము రానైన కాలంలో జీవించాలి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ ఉదయకాలం అంతా మాట్లాడుతున్నారు. లేకపోతే మనకు శ్రమ, లేకపోతే శ్రమ. వివక్షత చూపించే వారికి శ్రమ, అసమానత్వాన్ని చూపించే వారికి శ్రమ, పారదర్శకంగా లేని వారికి శ్రమ, దోచుకునే వారికి శ్రమ, లంచం తీసుకునే వారికి శ్రమ, హింసించే వారికి శ్రమ, అబద్ధ సాక్ష్యాలు చెప్పే వారికి శ్రమ, అబద్ధ సాక్ష్యము చెప్పే సమూహముతో చేరే వారికి శ్రమ, న్యాయాన్ని అన్యాయంగా తీర్పు తీర్చే వారికి శ్రమ, న్యాయాన్ని అన్యాయంగా మార్చే వారికి శ్రమ అని వాక్యం ఘోషిస్తుంది. మన కన్నులు తెరవబడాలి అని మనం ప్రార్థన చేద్దాం. సత్యమేంటిది, అసత్యమేంటిది చూచి సరైన రీతిలో పరిపాలించే దిశగా, సరైన రీతిలో మనము తీర్పు తీర్చే దిశలో మనం ఉండేవారిగా ఉండాలి అని దేవుణ్ణి అడుగుదాం. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 18వ కీర్తన, 18వ సంకీర్తన,
16వ వచనం నుంచి 24 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగం పోయిన నెలలో కూడా మనం ధ్యానం చేశాం. దావీదు మహారాజు సౌలు మహారాజు చేతిలో నుంచి, తన యొక్క సైన్యపు చేతుల నుంచి రక్షించబడ్డ దినమున రచించిన కీర్తన. ఈ భాగంలో మనం నేర్చుకోవలసిన మాటలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. 16వ వచనం, ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశిలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. అధికారం చూసి భయపడవద్దు. వారికంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్న దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. న్యాయంలో నుంచి తప్పిపోకు దేవుని బిడ్డ. న్యాయంగా జీవించు, న్యాయంగా బ్రతుకు. ఎందుకు అంటే యేసయ్య రక్తంలో కడగబడ్డావు. నువ్వు నమ్ముకుంది దేవుని వాక్యాన్ని, నువ్వు నడిచేది యేసు మార్గంలో, నువ్వు జీవించేది యేసు సత్యంలో. ఆ రీతిగానే నువ్వు ఉండాలి. నువ్వు ఉన్నట్టయితే దేవుడే కాపాడుతాడు. ఇక్కడ దావీదు రాస్తూ ఉంటున్న, నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు, నిన్ను కూడా కాపాడుతాడు. అధికారుల హస్తగతంలో నుంచి, సౌలు మహారాజు చేతిలో నుంచి, బలాఢ్యులైన 3000 మంది సైనికుల చేతిలో నుంచి, వారి కనుదృష్టిలో నుంచి దేవుడు దావీదును కాపాడి తప్పించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ, నువ్వు సత్యంగా జీవించు, నువ్వు న్యాయంగా బ్రతుకు అని దావీదు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. నీ నీతి ఎక్కడికి పోదు. నీ న్యాయమైన జీవితం వృధా కాదు. తాత్కాలికంగా నువ్వు శ్రమలు అనుభవించవచ్చు, తాత్కాలికంగా అవమానము, నిందలు అనుభవించవచ్చు, కానీ దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సంరక్షణ, దేవుని ఆశీర్వాదాలు నీ మీదికి వస్తాయి. ఆ వచ్చే దినం వరకు ఓపిక పట్టు. ఆ వచ్చే దినం కోసం వేచి చూడు. ఆ వచ్చే దినం వరకు నిందారహితుడిగా, నమ్మకంగా, నిర్దోషిగా నువ్వు జీవించు అని ఈ ఉదయకాలము దావీదు కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతాం? ఎంతమంది నీతియుక్తంగా జీవిస్తుంటే దేవుడు నన్ను దీవిస్తున్నాడని చెప్పగలుగుతాం? మనం కట్టుకున్న మిద్దలు, మనం సంపాదించిన ఆస్తి అంతస్తులు నా నీతిని బట్టే నాకు వచ్చాయని ఎంతమందిని చెప్పగలుగుతాం? వాటి వెనకాల నీ కష్టాజీతం ఎంతుంది? వాటి వెనకాల నువ్వు దోచుకున్నది ఎంతుంది? వాటి వెనకాల నువ్వు అక్రమంగా సంపాదించుకున్నది ఎంతుంది? వాటి వెనకాల నువ్వు లంచం తీసుకొని సంపాదించింది ఎంతుంది? లేక నా నీతిని బట్టే నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా నిర్దోషత్వాన్ని బట్టే నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని దావీదు వలె ధైర్యంగా ఈ యొక్క స్టేట్మెంట్ని, ఈ సాక్ష్యాన్ని మనం చెప్పగలుగుతామా? దావీదును దీవించిన దేవుడు నన్ను కూడా దీవించే సమర్థుడు. నా సేవా జీవితంలో పలు సందర్భాలలో నీతి న్యాయంగా జీవించాలని ప్రాకులాడినప్పుడు దేవుడు ప్రేరేపించి, దేవుడు ఆ దిశగా నడిపించి, దేవుడు కాచి కాపాడిన సందర్భాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. అందుకు నా దేవుడికి రుణస్థులను. పలు సందర్భాలలో ఏమైపోతుందో నా జీవితం అని అనుకున్నప్పుడు అగాధంలో నుంచి దేవుడు అమాంతము తన హస్తాన్ని పట్టుకొని నన్ను పైకి లేవనెత్తిన విధానాన్ని బట్టి నా దేవునికి నేను వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. న్యాయంగా జీవించు దేవుని బిడ్డ. అన్యాయంగా జీవించకు. అన్యాయం వైపు, పాపం వైపు, అక్రమం వైపు, పదవుల వైపు పరిగెత్తకు. న్యాయంగా నువ్వు జీవించినట్లయితే నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. న్యాయంగా జీవించే వారిని కాపాడడానికి
యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాదు. దేవుని కట్టడలను దావీదు త్రోసివేయలేదని దావీదు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. దేవుని కట్టడలంటే నీతి న్యాయంగా బ్రతకడమే, నీతి న్యాయంగా జీవించడమే, పాపాన్ని విడిచిపెట్టడమే, ఈలోక ఆశలు విడిచిపెట్టడమే, ఈలోక పొగడ్తలు విడిచిపెట్టడమే, ఈలోక పదవులను విడిచిపెట్టడమే దేవుని బిడ్డ. నీతి న్యాయంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తే చాలు. నువ్వు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే ఉద్యమంలో ఉంటే చాలు. ఆ తర్వాత అన్నీ దేవుడే చూసుకుంటాడు, అన్నీ దేవుడే, నీకొచ్చే దీవెనలన్నీ దేవుడే కుమ్మరిస్తాడు. నిన్ను దేవుడే కాపాడుతాడు, నిన్ను దేవుడే రక్షిస్తాడు. ఆ మాటనే దావీదు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన విశ్వాసాన్ని దావీదు మరి బలపరుస్తూ ఉంటున్న భాగాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. దోష క్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థడనైదని. దోష క్రియలు నేను చేయలేదు. దోషమైన క్రియలు నువ్వు చేయనంత కాలము, దుష్ట క్రియలు నువ్వు చేయనంత కాలము, నువ్వు చెడును తలపెట్టినంత కాలము, నువ్వు ఇతరులకు అన్యాయాన్ని తలపెట్టినంత కాలము, నువ్వు యథార్థంగా జీవించినంత కాలము, నువ్వు యథార్థంగా బ్రతికినంత కాలము దేవుడు నీతో జీవిస్తాడని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యథార్థంగా జీవిస్తామని తీర్మానం చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు ఆశపడుతున్నాడు. చివరిగా, కావున యెహోవా నేను నిర్దోషంగా నుండుట చూచి తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను. దేవుడు చూసే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. ఈరోజు నీకన్నీ సక్రమంగా జరగచ్చు. నువ్వు అన్యాయంగా జీవిస్తున్నా కానీ, నువ్వు అక్రమంగా జీవిస్తున్నా కానీ, కుళ్ళు కుతంత్రాల చేత నువ్వు జీవిస్తున్నా కానీ, నువ్వు అలాంటి నాయకత్వాన్ని అందిస్తున్నా కానీ, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అన్ని దినాలు నీవి కావు అన్న సత్యాన్ని మనం ఎరగాలి. దావీదు రాస్తుంటున్నాడు, నా యథార్థ జీవితాన్ని బట్టి, నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నన్ను దీవించాడు. ఇలాంటి సాక్ష్యం చెప్పే నాయకుడిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. యథార్థంగా జీవిస్తాం, నిర్దోషులుగా జీవిస్తాం. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే, నువ్వు న్యాయంగా జీవిస్తున్నప్పుడు ఎన్ని శ్రమల పాలైనా సరే, నీది న్యాయమని నీ అంతరాత్మ గద్దించినంత కాలము, నీ పోరాటం న్యాయబద్ధమైంది అని అంతరాత్మ గద్దించినంత కాలము, నీలో నైతిక విలువలు నశించిపోయినంత కాలము, నీ చేతులు నిర్దోషంగా ఉన్నంత కాలము, నీ తలంపులు నిర్దోషంగా ఉన్నంత కాలము, నీ జీవితం యథార్థంగా ఉన్నంత కాలము యెహోవా నీ పక్షాన వ్యాజ్యమాడుతాడు దేవుని బిడ్డ. యెహోవా నీ పక్షాన యుద్ధం చేస్తాడు దేవుని బిడ్డ. దావీదు పక్షాన యుద్ధం చేసిన దేవుడు, దావీదును కాపాడిన దేవుడు, దావీదు శత్రువుల నుంచి దావీదును సంరక్షించిన దేవుడు, దావీదును మాత్రమే కాకుండా దావీదు పరిపాలనలో ఉంటున్న ఇశ్రాయేలు అందరినీ సంరక్షించి కాపాడిన దేవుడు. అదే దేవుడు నువ్వు నిర్దోషిగా జీవించినంత కాలము, నువ్వు నీతిగా బ్రతికినంత కాలము, అనీతిని ఛేదించినంత కాలము, అనీతిని ఆస్వాదించినంత కాలము, నీ పరిపాలన, నీ నాయకత్వము వివక్షతతో కూడినది కానంత వరకు, అసమానత్వంతో కూడినది కానంత వరకు, నిబద్ధతో ఉన్నంత వరకు దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఎంతమంది ఒకటైనా సరే, ఎన్ని శక్తులు ఏకమైనా సరే, దేవుని కాపుదల ముందు బలదు. దేవుడు కాపాడుతాడు. దావీదును కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు. అందుకే ఈ యొక్క సమయంలో దేవుడు నీతిగా జీవించు బిడ్డ, నీతిగా బ్రతుకు బిడ్డ,
నా రక్తంలో కడగబడిన వాడి వలె నా పోలికలు కలిగి వాక్యానుసారంగా నువ్వు జీవించు, వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యానుసారంగా న్యాయాన్ని అందించు అని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. భారతదేశంలో భారత పౌరుడిగా జీవిస్తున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, మన దేశంలో ఉంటున్న అసమానత్వాన్ని పారదోలడానికి, అన్యాయాన్ని పారదోలడానికి, అన్యాయాన్ని ఛేదించి అసమానత్వాన్ని ఛేదించి మనముండే ప్రాంతంలో దేవుని నీతి రాజ్య స్థాపన గురించి పాటుపడదాం. మనముండే ప్రాంతంలో న్యాయమైన పరిపాలన, మనముండే ప్రాంతంలో సమానత్వమైన పరిపాలన, మనముండే ప్రాంతంలో నిబద్ధతతో కూడిన పారదర్శకమైన పరిపాలనను అందించడానికి పాటుపడదాం. అటువంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. దేవుని మాట విన్న దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, అందరము మోకాలంగి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని బట్టి, బానిస జీవితం నుంచి దేవుడు విడుదల పరిచి స్వాతంత్ర జీవితాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి మనమందరము స్వాతంత్రంగా జీవించడానికి మన కింద ఉన్న వారిని, మనతో ఉన్న వారిని, మన తోటి వారిని, మన పై వారిని అందరినీ కూడా స్వాతంత్రంగా జీవించే దిశగా నడిపించే సైనికుడిగా, నడిపించే పౌరుడిగా, నడిపించే నాయకుడిగా మనం ఉండాలని దేవుడు అటువంటి కృప దయచేయాలని మనమందరము తలను వచ్చి ప్రార్థించుదాం. తీర్మానం చేసుకుందాం. దేవా, యథార్థంగా జీవిస్తాను, నిర్దోషిగా జీవిస్తాను, నాయన లంచం తీసుకోను, అబద్ధం ఆడను, లేని వాటిని కల్పించను తండ్రి. న్యాయమైన తీర్మానాన్ని చేస్తాను, న్యాయమైన తీర్పును చేస్తానని తీర్మానం చేసుకుందాం. జక్కయ్య కలిగిన మనస్సు నీకు కలిగితే, అన్యాయంగా తీసుకున్నదంతా నువ్వు పంచి ఇచ్చేస్తే నువ్వు దీవించబడతావు, నీ వంశాలు ఆశీర్వదించబడతాయి. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. నువ్వు ఒంటరి వాడవు అనుకుంటున్నావేమో, ఈ న్యాయ పోరాటంలో నాతో ఎవరూ లేరు అని కుమిలిపోతున్నావేమో, మురుగుతూ ఉన్నావేమో. దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని సన్నిధానము నీకు తోడుగా ఉంటుంది అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందరము తలను వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను మాకు నేర్పించినందుకు స్తోత్రం. న్యాయంగా జీవించాలని, న్యాయబద్ధంగా బ్రతకాలని, మంచి నైతిక విలువలతో జీవించాలని మోషే ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఆస్వాదించు, దేవుడిచ్చిన స్వాతంత్రంలో ఆనందించు. తిరిగి బానిస జీవితంలోకి వెళ్ళకు, తిరిగి బానిసడుగా జీవించకు అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో మాట్లాడిన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. యేసయ్యా, నీ మాటలు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. నాయనా, నీకోసం హింసించే జీవితం కలిగి ఉంటే అది ధన్యకరమైంది అని, న్యాయం కోసము, నీతి కోసము హింసించబడుతున్నట్టయితే నువ్వు దీవించబడ్డావు, నీకు ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. అక్రమంగా జీవించే వారికి శ్రమ, అన్యాయంగా జీవించే వారికి శ్రమ అని నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో నాయన దావీదు మహారాజు ద్వారా మందరినీ ధైర్యపరిచినందుకు స్తోత్రం. న్యాయమైన ఉద్యమంలో, న్యాయం కోసం చేసే పోరాటంలో, నీతి న్యాయం కోసం జీవించే దిశగా అన్యాయానికి గురి అవుతున్న సందర్భాలలో, ఒంటరిగా ఉంటున్నామన్న అవమానానికి గురి అవుతున్న సందర్భంలో, ఒంటరిగా ఉన్నామని కుమిలిపోతున్న సందర్భంలో నీవు, నీ సన్నిధానము తోడుగా ఉంటుందని దావీదు ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, నీ వాక్యం విన్న మేము వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి నీ కృప సదాకాలము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చక్కగా ఆ జీవితంలో ఎలాంటి రూపాంతరం కలగజేశావో, ఎలాంటి మారుమనస్సు కలగజేశావో గొప్ప దేవుడా, వాక్యం వినేవారు ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా దోచుకున్నట్టయితే వారి సంపద దోచుకున్న వారికి తిరిగి ఇచ్చే మంచి మనస్సు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో, మేముండే ప్రాంతంలో
మా తోటి వారిని గౌరవిస్తూ ఈ స్వాతంత్రాన్ని అందరూ ఆస్వాదించడానికి, ఈ స్వాతంత్రంలో అందరూ జీవించడానికి నడిపించే నాయకులుగా మా అందరినీ రూపాంతరపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ, వాక్యం వినే ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండును గాక. ఆమెన్. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. జై హింద్.